హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఈరోజు మనం అటుకులు, వేరుశనగ గుళ్ళు, డ్రై ఫ్రూట్స్తో కలిపి బెల్లంతో కలిపిన లడ్డు, దాన్ని ఈరోజు మీకు వీడియోగా అప్లోడ్ చేయబోతున్నాను. అందరూ చివరి వరకు చూడండి ఎలా అయింది అనేది. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అటుకులు, వేరుశనగ గుళ్ళతో తయారు చేసిన లడ్డుకి మనకి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఇంటిగ్రేట్స్ ఏమేంటి అనేది చూపిస్తున్నాం. ఒకసారి చూడండి. తురుము పట్టిన బెల్లం, అటుకులు 1 కప్పు తీసుకున్నాం. వేరుశనగ గుళ్ళు మనం వేయించుకోవాలి. ఇవన్నీ వీడియో లెంత్ కదా, వేయించుకొని ఇలా పొట్టు తీసేసుకున్నాము. అవి కూడా 1 కప్పు తీసుకున్నాము. తర్వాత వచ్చేసేప్పుడు బాదం పప్పు ఇలా నల్ల కొట్టుకున్నాము. పిస్తా పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, నెయ్యి, యాలకుల పొడి పౌడర్ చేసుకున్నాం, పందారు వేసుకొని. ఇక వీటితో ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాము. దాని మీద పాన్ పెట్టేసుకున్నాం. పాన్లో నెయ్యి వేసేసుకొని కొద్దిగా నెయ్యి కాగేదాకా. ఫ్రెండ్స్, నెయ్యి వేడెక్కింది. దాంట్లోకి ముందుగా బాదం పప్పు వేసుకున్నాము. ఎందుకంటే అవి కొంచెం వేగేటప్పటికి కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి కొద్దిగా ముందుగా బాదం పప్పుని వేయించుకుందాం. ఫ్రెండ్స్, బాదం పప్పు వేగిని దాంట్లో జీడిపప్పు, ఫ్రెండ్స్ జీడిపప్పు వేగిని దాంట్లో ఇప్పుడు పిస్తా పప్పు, కిస్మిస్లు చివరిగా అవి వెంటనే వేగుతాయి. ఫ్రెండ్స్, కిస్మిస్లు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఈ మొత్తం వేగిని. వీటన్నిటికీ పాన్లో నుంచి వేరే ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. దాంట్లో కొద్దిగా ఆ నెయ్యి మిగిలింది కదండి, దాంట్లోకి ఈ అటుకులు మనం ఇందాక చూపించాం కదా, అటుకుల్ని వేయించుకుందాం. ఆ మిగిలిన నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, అటుకులు వేగిని దగ్గర చూపిస్తున్నా చూడండి, ఇలా వేగాలి. ఇక మనం అది ఆపేసుకోవాలా. ఆపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. కొద్దిగా ఆరేదాకా ఒక 10 నిమిషాలు ఆ వేడి ఆరాలి, చల్లారాలి. చల్లారేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, అటుకులు చల్లారిని చూడండి, చల్లారిని అట్లా పొడి అయిపోవాలి. వాటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని ఈ శనక్కాయ పప్పులు, వేడిశనగ విత్తనాలు కూడా దాంట్లో మిక్సీకి వేసేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. చూడండి, మిక్సీ పట్టేసాం. ఇలాగ కొంచెం బరగ్గా, మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు తింటుంటే బాగుంటుంది మనకి పంటి కిందకి. ఇది అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని కళాయిని పెట్టేసుకుందాం. ఇది కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆ కళాయిలో మనం వేడి నీళ్ళు, కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని కొంచెం మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం అవి మరిగేదాకా వాటరు. నీళ్ళు చూడండి కాగిని మరుగుతున్నాయి. దాంట్లోకి మనం ఇందాక తురుము పట్టుకున్నాం కదా బెల్లం, దాన్ని వేసుకోవాలి. బెల్లం బాగా
మనకి పాకులాగా అవసరం లేదండి. బెల్లం కరిగిపోయి కొంచెం గమ్ములాగా మనకి అవుతూ ఉండాలి. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేసుకోవాలి మనం. అది బెల్లం కరిగిన తర్వాత అండి కొంచెం జల్లెడ పట్టుకొని కొద్దిగా వడబోసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఏదైనా చెత్త కానీ ఏదైనా ఇసుక లాంటివి ఏమైనా ఉన్నా మన పంటి కిందకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. చూడండి ఎలా వచ్చిందో డస్ట్ లాగా. చూపించు, చూడండి ఎలా వచ్చిందో. ఇలా మనం జల్లెడ పట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే మనం తినేలట్లు కాబట్టి కొద్దిగా ఇసుక తగలకుండా ఉంటాం. ఇప్పుడు బెల్లం కరిగింది కదా, అది కొంచెం థిక్ అంటే కొంచెం మనకి గమ్ములాగా అయ్యేదాకా కొంచెం ఉంచుకుందాం పొయ్యి మీద. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరి హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లోగా ఉంటుంది. హైలో ఉంటే ఏమో ఒకేసారి పాకులాగా తయారయ్యిద్ది. కొంచెం వెయిట్ చేద్దాం. కొంచెం ఉండాలండి, ఇంకా నీళ్ళుగానే ఉంది, ఇంకా గమ్ములాగా తయారవ్వలేదు. ఇంకొక 2 నిమిషాలు ఉంటే తయారవుతుంది. దీంట్లోకి ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేస్తున్నామండి. యాలకుల పొడి అనేది కొంచెం పంచదారలో కలిపి ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కలిపేసుకుందాం. చూడండి తేగలాగా గమ్ములాగా వస్తుంది. ఇంకా మనం ఇట్లా గమ్ములాగా వస్తే ఏంటంటే మనం లడ్డు కట్టుకోవడానికి బాగుంటుంది, అంతేనా? లేకపోతే విరలబడిపోతుంటుంది. ఇక దించేసుకుందామండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అటుకులు, వేరుశనగ గుళ్ళు, దాన్ని వాటిలోకి ఇంకా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, కొబ్బరిని మనం మిక్సీ తురుముకొని ఇలా నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల ఏంటంటే మంచి వాసన, స్మెల్, టేస్ట్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అయినా పిండి కూడా వేసావా? అటుకులు వేసావా? ఇప్పుడు గట్టిగా అయిద్దాం. బొంబాయి రవ్వ లడ్డు ఏంది ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం ఈ తురుము పెట్టుకున్న కొబ్బరి మనం వేయించుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, అందరిని కలుపుకోవాలి శుభ్రంగా. బాగా మిక్సింగ్ చేయాలండి. మిక్స్ వెల్ బాగా కలుపుకోవాలి, మొత్తం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే బెల్లం దాంట్లో వేసాం కదా, అందువల్ల బాగా పొడి లేకుండా బాగా శుభ్రంగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి, ఎందుకంటే చేతులు అతుక్కోకుండా లడ్డు రావడానికి. మనకి కొద్దిగా లడ్డుగా రావాలి కదా, అందుకని ఏంటంటే కొంచెం నెయ్యి కూడా వేసి కలుపుకోవాలండి. బాగా బెల్లం పాకు కాబట్టి కొంచెం బాగా హీట్గా ఉంటుందండి. వేడి మీదే కట్టాలి లడ్డు, వేడి మీదే లడ్డు కట్టేసేయాలండి. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచి ఆరోగ్యకరమైన ఆహారం, అంతేనా? హెల్దీ ఫుడ్ అండి. ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్, వేరుశనగ గుళ్ళు, బెల్లము, అటుకులు మిక్స్ చేసి మొత్తం చేసామండి. మంచి కొబ్బరి, ఇదంతా గట్టి ఆహారం అండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రోజుకు ఒక్క లడ్డు తిన్నా చాలండి, బలమైన ఆహారం. ఇప్పుడు లడ్డు చుట్టుకుంటున్నామండి. చూడండి ఒకసారి, కొంచెం చేతికి నెయ్యి లాంటిది రాసుకొని
చుట్టుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా వస్తుందండి. చూడండి, ఇలా మనం లడ్డుగా మన చేతికి కొంచెం నెయ్యి రాసుకొని అలా చుట్టుకోవాలి. వేడి మీదే చుట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది. చూడండి, ఇలా మనం లడ్డుగా చుట్టుకోవాలి. మన చేతికి కొంచెం నెయ్యి రాసుకొని అలా చుట్టుకోవాలి. వేడి మీదే చుట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, మన అటుకులు, వేరుశనగ గుళ్ళు, బెల్లంతో డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అనే కార్యక్రమం అయిపోయింది. చూశారు కదా వీడియో. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. ఒకసారి చూడండి, ఇదిగోండి మన లడ్డు. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూగా చూడండి. మరిన్ని వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకొని వస్తాం. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చూసినప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.